బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ నటి కల్పిక గణేష్ పై అయితే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ప్రిజం పబ్ యజమాని దీపక్ బజాజ్ ఇచ్చిన కేసు మేరకే ఆమెపై కేసు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. అంటే మొత్తం మీద ప్రిజం పబ్లో ఆమె చేసిన వ్యవహారంపై అయితే దీపక్ బజాజ్ అయితే కొన్ని ఆధారాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. దీని మేరకే పలు సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా అంటే గతంలో మే 29న ఆమె పబ్లో చేసిన రచ్చకు సంబంధించిన వీడియోస్ అయితే మనం వోల్గా న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటివరకైతే మొత్తం మీద ఆమెకు పలు సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదైతే తెలుస్తుంది. ముఖ్యంగా గచ్చిబౌలి పోలీసులు ఆమె పైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 324/4, 352, 351/2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రిజం పబ్ యజమాని అయితే అంటే ముఖ్యంగా ప్రిజం పబ్లో ఆమె మే 29న వెళ్ళిన తర్వాత ఒక కేక్ వివాదం అయితే మనకు తెలిసిందే. ఆ కేక్ వివాదంపై ఇద్దరి మధ్యలో వాగ్వాదం అయితే జరిగింది. ఆ తర్వాత తనపై డ్రగ్ అడిక్ట్ అంటూ తను డ్రగ్స్ తీసుకొని అలా వ్యవహరిస్తుందంటూ ఆ యజమాన్యం అలాగే పబ్ అంటే ప్రిజం పబ్ సిబ్బంది కూడా తనపై ఆ వ్యాఖ్యలు చేసినందుకే తను అలా మండిపోయి వ్యాఖ్యలు చేసినట్టయితే చెప్పింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మనకు అక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. हमसे जितना हो सकता उतना करते. आप मेरे मुंह में मत मारो. नहीं मारी, नीचे मारी. मालूम आपके मुझ को डिजर्व भी नहीं करता है वो बिल. पूरा रिकॉर्ड कर, लाइव कर. जानबूझ के ये काम कर. आप ये लाइव करो. ये जानबूझ के करने के लिए आए आप लोग परसों बैबलोन में जो हुआ, योर बॉयज लुक एट द लोकल हैदराबाद. आपका नाम बोलिए. परसों बैबलोन में हुआ था वही आप यहाँ पे क्रिएट करना चाहते हैं और हर क्लब को बदनाम करना चाहते हैं. लाइव ही करना जो है वो बिल पे करो. जो बोल रहे हैं आपको जो आपके मुंह पे आप कहाँ फेंकते फेंको मैडम. बिल तो फेंको पहले फेंक दो. आप जो गलत कर रहे हैं वो आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं. आप मेरे को कोई फर्क नहीं पड़ता है. आप जानबूझ के कर रहे हैं. एवरी पब को जाते हैं हर जगह क्लब पे जाके यही करते हैं आप लोग. कुछ नहीं करते वो लोग. आराम से आके केक देके जाते हैं. आप जानबूझ के कर रहे हैं. आप हर जगह देते होंगे मैडम. हमारे पास नहीं देते. हमको क्या मिलता? जो आप ऑर्डर करें वो सर्व करें. हमको क्या मिलता? यही तो मिलता ना. आपका बिल में कंपनी कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं. कॉम्प्लीमेंट्री दिए. वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं. क्या करा रहे हैं? हमसे जो होता है वो दे सकते हैं. वो सब आप लोग खा लीजिए. हमको नहीं चाहिए आपका खाना. जितना हो सकता है हमको नहीं चाहिए आपका खाना. हमसे जितना हो सकता है उतना करते. आप मेरे मुंह में मत मारो. नहीं मारी, नीचे मारी. मालूम आपके मुझ को डिजर्व भी नहीं करता है वो बिल. पूरा रिकॉर्ड कर, लाइव कर. जानबूझ के ये काम कर. आप ये लाइव करो. ये जानबूझ के करने के लिए आए आप लोग परसों बैबलोन में जो తన పుట్టినరోజు సందర్భంగా అంటే మే 29న ప్రిజం క్లబ్లో తను పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. దీనికి సంబంధించి తన ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడ పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుకుంది. అయితే అక్కడ ఒక కాంప్లిమెంటరీగా ఒక కేక్ అయితే ఇచ్చారు వాళ్ళు. అయితే ఆ కేక్కు సంబంధించిన డబ్బుల వ్యవహారమే ఈ మొత్తం వివాదానికి కారణం అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆ కేక్ వాల్యూ వచ్చేసి 2200 రూపాయలు. దాన్ని తాను కాంప్లిమెంట్గా ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే దానికి ప్రిజం పబ్ యజమాన్యం అయితే దానికి ఒప్పుకోలేదు. దాంతో తను వాగ్వాదానికి దిగింది. అక్కడ సిబ్బందితో గొడవ పడింది. అదే క్రమంలో అక్కడికి యజమాని కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇక యజమాని కూడా తన దురుసు ప్రవర్తనపై తను కూడా మాట్లాడడంతోనే తాను కొన్ని ఆ సంజ్ఞలు కూడా చేసింది. అలాంటి క్రమంలో ఆ ఇద్దరి మధ్యలో అయితే కాస్త గొడవ అయితే ముదిరింది. ఈ క్రమంలోనే తను బయటకు వచ్చి సోషల్ మీడియా వేదికగా తనపై ఇష్టానుసారంగా పబ్ యజమాన్యం మాట్లాడిందని, తనను అసభ్యకరంగా అలాగే కొన్ని పదాలతో మాట్లాడిందని చెప్పేసి తను సోషల్ మీడియాలో చెబుతూ వచ్చింది. అయితే తను అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే తను డ్రగ్ అడిక్ట్ అని డ్రగ్స్ తీసుకొని అలా మాట్లాడిందంటూ అక్కడ యాజమాన్యం చెప్పడంతో అంటే అలా తనపై తను దురుసుగా ప్రవర్తించడంతో తను అలా రియాక్ట్ కావాల్సి వచ్చిందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో చెప్తూ వచ్చింది. దీనికి సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడుతూ కొన్ని మీడియా సంస్థలు కూడా తన ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలోనే పబ్ యజమాన్యం అయితే తమకు ఏదైతే ప్రిజం పబ్ ఉందో ప్రిజం పబ్ అంటే తనను పరువు పోయేలా చేసిన తన వ్యాఖ్యలపై అయితే తను కేసు నమోదు చేసినట్టయితే తెలిసింది. ముఖ్యంగా ఆ గొడవల నేపథ్యంలో
పబ్లోని కొన్ని వస్తువులను అలాగే అక్కడున్న కొంత ఇంటీరియర్ డిజైనర్స్ను కూడా కొంత మేరకు తను డ్యామేజ్ చేసిందని ఈ మేరకైతే ఆ పబ్ యాజమాన్యం అయితే కేసు నమోదు చేసింది. దీనిపై గచ్చిబౌలి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనిపై అయితే పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. తనపై కొన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని సెక్షన్లు ఉన్నాయి. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అయితే కొన్ని సెక్షన్ల కింద తనపై కేసు నమోదు చేశారు. ఇదంతా పబ్ యజమాన్యానికి అలాగే కల్పన గణేష్కు సంబంధించిన వ్యవహారంలోనే ఈ కేసు అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కల్పిక కూడా చాలా వరకు ఆ పబ్ యజమాన్యం అలాగే పబ్ నిర్వహణపై కూడా పలు కామెంట్లు చేస్తుంది. తన సోషల్ మీడియాలో దురుసుగా మాట్లాడుతుంది. అలాగే తన పరువు పోయేలా అంటే పబ్కు సంబంధించిన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రతిష్టను భంగం కలిగించేలా కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తుందని చెప్పేసి అయితే పబ్ యజమాన్యం తెలుపుతూ వస్తుంది. పబ్ యజమాన్యం ఇచ్చిన ఆ ఫిర్యాదు మేరకే పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై తదుపరి విచారణ ఏమైనా ఉంటుందా? కల్పికకైతే నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ నోటీసుల తర్వాత తాను కూడా తిరిగి నోటీసులు ఇస్తుందా, ఇంకా ఏంటి దీనిపైన ఎలా ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. हर जगह क्लब पे जाके यही करते आप सर कुछ नहीं करते वो लोग आराम से आके केक दे के जाते हैं। आप जानबूझ के कर रहे हैं। आप हर जगह देते होंगे मैडम, हमारे पास नहीं देते।